పార్లమెంట్ లో బీసీలు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ పెట్టాలని, అందుకోసం బీసీలందరూ ఐక్యమత్యంగా పోరాటం చేయాలని చెప్పి ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీ వర్గానికి చెందిన అన్నారు. ఆయన యోగి నిజాయితీ కలిగిన నిస్వార్థమైన పరిపాలనను అందిస్తున్నాడు. దేశానికే కాదు ప్రపంచానికే ఓ గొప్ప మహానుభావుడిగా గుర్తింపు పొందారు. ఆయన హయాంలోనే మనం పోరాడితే మనకు వాటా లభిస్తుంది. 78 ఏళ్ళు బీసీలకు అన్యాయం చేశారు. జనాభా లెక్కలు చేశారు, చేయలేదు. రాజ్యాంగబద్ధమైన కమిషన్ నరేంద్ర మోడీ ఏర్పాటు చేశారు. కులాల వారు లెక్కలు చేయడానికి ఒప్పుకున్నారు. ఇక మిగిలింది జనాభా లెక్కలు రాని జరిగే తప్పనిసరి ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వడానికి నరేంద్ర మోడీ తప్పనిసరి సిద్ధపడతాడు. మనం పోరాడకపోతే రాదు. ఈ చరిత్రలో సన్నికాలం బ్రిటిషర్లతో పోరాడే విధంగా అయితే మనం అందరం స్వతంత్రం తెచ్చుకున్నాము. ఈ రోజు మన వాటా కోసం వెళ్ళే పోరాటంలో ఇది ఒక సన్నికాలం. ఈ సన్నికాలంలో మనవాడు ప్రధానమంత్రి ఉన్నాడు కాబట్టి తప్పనిసరిగా పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఉద్యోగులకు ఉన్నట్టు బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్ కల్పించాలి. మన తెలుగు రాష్ట్రాలు ఉన్నట్టు ఫీ రియంబర్స్మెంట్ పథకం, హాస్టళ్లు, గురుకులాల పాఠశాలల ఏర్పాటు దేశవ్యాప్తంగా జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా బీసీలపై ఉన్న క్రిమిలేయర్ విధానం ఎత్తేయాలి. ఎందుకు క్రిమిలేయర్కు రిజర్వేషన్ల సిద్ధాంతానికి వ్యతిరేకం, విరుద్ధమైన అంశం. క్రిమిలేయర్ రిజర్వేషన్లు పెట్టింది పేదరికం నిర్మూలన కోసం కాదు, పేద కులాలకు అధికారంలో వాటా ఇచ్చి ఈ కులాల గౌరవం పెంచడానికి. పేద రిజర్వేషన్లకు 2 మూల సూత్రాలు. ఒకటి, ప్రజాస్వామ్యంలో ప్రతి కులానికి వారి జనాభా ప్రకారం వాటా ఇవ్వడం ఒక అంశం. రెండవ అంశం, పేద కులాలకి సమాజంలో సామాజిక వివక్షత, చిన్న కులాల పట్ల చిన్న చూపు ఇవి ఉన్నాయి. ఇవి వెళ్ళిపోవాలంటే చిన్న చూపు పోవాలి, సామాజిక వివక్షత పోవాలంటే ఈ కులాలకు చదువు అధికారంలో వాటా ఇస్తే, ఎప్పుడైతే పేద కులాలకు అధికారంలో వాటా ఇస్తారో అప్పుడే కులాల గౌరవం సమాజంలో పెరుగుతుంది. ఒక కలెక్టర్ అయిన ఒక దళితుడిని కానీ, ఒక గొల్లకులమైన కానీ, ఒక రజకుడిని కానీ కులం పెట్టేవాళ్ళని విడుస్తారా, తీసి లోపడేస్తారు. కలెక్టర్ కానీ పెద్ద కులాల కంటే కూడా ఎక్కువ గౌరవం వస్తుంది. కాబట్టి కులాల సామాజిక గౌరవం పెంచడానికి రిజర్వేషన్ పెట్టారు. పేదరిక నిర్మూలన పథకం కాదు రిజర్వేషన్లు. పేదరికం నిర్మూలన పథకం కాదు, ఆర్థిక అభివృద్ధి పథకం కాదు. ఆర్థిక అభివృద్ధి కోసం ఎకనామికల్ స్కీమ్స్ పెట్టు, లోన్లు పేదోళ్లకు.